నేడు నిరంతరము మారని యేసు నామములో మీ అందరికి శుభములు కలుగునుగా పలుకుతున్నాం. ఈరోజు ప్రభు ఇంతవరకు మనల్ని కాపాడి నడిపించిన తన కృపకై దయకై స్తోత్రం. ఈ యొక్క 11వ నెల 3వ వారం వరకు ప్రభు మనల్ని కాపాడి నడిపించిన దయకై స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనను ప్రార్థనతో పాటు ప్రారంభించుకుందాం. మహోన్నతుడా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడి నడిపించిన దయకై స్తోత్రం. ఇక నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగనైనా పాటలు పాడిని స్తుతించి ఆరాధన చేయించుండగా నీ అభిషేకం మా మీద కుమ్మరించండి. ఇదిగో నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో నీవు మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా జీవితాన కొలిసేనే నీ కృపారమని చెప్పిన పాట పాడి మనందరం దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నా జీవితాన కొలిసేనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నా జీవితాన కొలిసేనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ప్రతిరోజు ఉదయకాలం తన నూతనమైన కరుణావాత్సల్యములు పుట్టించిన దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన కృప ద్వారా మనల్ని రక్షించి కృపలో మనల్ని తృప్తిపరుస్తున్న దయకై ఆయనకు స్తోత్రం కలుగునుగాక. Thank you, Lord. Thank you for your grace. Thank you for your tender mercy. Hallelujah. Thank you, Lord. నీ దయ నుండి దూరముగాక ప్రేమతో పిలిచి పలుకరించితివి. నీ దయ నుండి దూరముగాక ప్రేమతో పిలిచి పలుకరించితివి. కృపయే నాకు ఆకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే ఆకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కొలిసేనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షరం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షరం తృప్తి పొందెదను. తండ్రి, నీవే మా కృపై ఉండి మా ఆశ్రయ పట్టణమై ఉంటున్నందుకై స్తోత్రం. నీలో మేము ఆశ్రయించడానికి నీవు మాకు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి స్తోత్రం. నా యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది,
అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహిమైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. మనకి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటను పాడి ఆయన నామమును స్తుతించి ఆరాధించడానికి ప్రభు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము దేవుని వాక్యముని ధ్యానించబోతున్నాం. మొదటి తిమోతిల పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమును మనం ధ్యానించబోతున్నాం. we are going to meditate the first Timothy chapter 4 verse 12. Let no man despise your youth, but be an example to the believer in word, in conduct, in love, in spirit, in faith, in purity. ఎవడును నిన్ను మరి ఈ యొక్క విషయాలలో ప్రభు మనల్ని ఏమంటున్నాడంటే, ఒక విశ్వాసిగా ఉంటున్న మనల్ని మరి మాట యందు, ప్రవర్తన యందు, ప్రేమ యందు, మరి విశ్వాసముని యందు, పవిత్రత యందు మాదిరిగా ఉండాలని చెప్పి తెలుగు బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు, కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు, ఇక్కడ ఈ యొక్క తెలుగు బైబిల్లో మనం చూస్తున్నప్పుడు 5 విషయాలు చెప్పబడి ఉంటుంది. 5 విషయాలు చెప్పబడి ఉంటుంది మాదిరిగా ఉండాలని చెప్పి. ఒక్క విషయము దాంట్లో మరి ట్రాన్స్లేషన్లో మిస్ అయిందో నాకు తెలియదు, కానీ మరి ఈ యొక్క కింగ్ జేమ్స్ వర్షన్ లో చూస్తున్నప్పుడు 6 విషయాలలో ఒక విశ్వాసి మాదిరిగా ఉండాలి, ఒక దేవుని బిడ్డ మాదిరి అయి ఉండాలి, ఒక దేవుని కుమారుడై ఉంటున్న, కుమార్తె ఉంటున్న నీవు మాదిరిగా ఉండాలి, ఎగ్జాంపుల్ గా ఉండాలని చెప్పి ప్రభువు వారు తన వాక్యం ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక అయి ఉన్నది. ఇది తిమోతి Paul writes this letter to Timothy that regarding his ministry and his conduct, he should be an example among the believer. He writes and he instructs how to be in his life, because this Paul is an elderly person and Timothy is a youth, and he is teaching him how to be in his ministry and his life. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు మరి తిమోతి ఒక యవనుడుగా ఉంటున్నాడు. మరి తనకు చెప్తున్న మాట ఏంటిదంటే, నీవు విశ్వాసులకు నువ్వేం చేయాలి? మాదిరిగా ఉండాలి. యు నీడ్ టు బి an example among the believer. Be an example to the believer. Believers కంటే విశ్వాసులకు నీవు మాదిరిగా ఉండాలి అని చెప్పి అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడై ఉంటున్న నీవు, దేవుని బిడ్డ అయి ఉంటున్న నీవు, యేసు ప్రభువును వెంబడిస్తుంటున్న నీవు సమాజంలో ఉంటుండగా, సంఘములో ఉంటుండగా, నీవు కుటుంబంలో ఉంటుండగా నీవు మాదిరిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మొదటి విషయం ఏంటిదంటే, ఇదిగో ఈ యొక్క తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 1 Timothy chapter 4 verse 12. The first word, let no man despise your youth, but be an example to the believer in word. మాట యందు నీవు ఏం చేయాలంటే, నీవు మాదిరిగా ఉండాలి. You need to be an example in your word. You need to be example in your word. ఇక్కడ యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో చూస్తున్నప్పుడు, జేమ్స్ చాప్టర్ 1 verse 18, when we look unto James chapter 1 verse 18, of his own will beget he as with the word of truth, that we should be a kind of first fruit of his creation. తనక సత్య వాక్కు ద్వారా మనల్ని మొదటి ఫలము, ఈ సృష్టికి మొదటి ఫలముగా మనం ఉండాలని తను కోరుకుంటున్నాడు. తన వాక్కు ద్వారా
అంటే మనము దేవుని సృష్టి అయి ఉండాలి, దేవునికి మొదటి ఫలమై ఉండాలి, అంటే దేవుని కుమారులై ఉండాలని చెప్పి మనని చూస్తున్నప్పుడు వాక్యము ద్వారా మన జీవితం అలా ఉండాలి. వాక్యము ద్వారా మనము దేవుని వాక్యములో మన స్థిరులై ఉండాలి. దేవుని వాక్యములో మన స్థిరులై ఉండాలి. మొదటి పేతురు 1వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నప్పుడు 1 Peter chapter 1 verse 23, be born again, not of corruptible seed but of incorruptible, by the word of God which liveth and abideth forever. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇదిగో మరి ఆ యొక్క నశించిపోతున్న విత్తనము ద్వారా కాదు, కరప్ట్ అయిన విత్తనము ద్వారా కాదు, అన్కరప్టబుల్ సీడ్. Uncorruptible seed, you should be born again through the uncorruptible seed. వాక్యములో నీవు మరలా తిరిగి జన్మించాలి, వాక్యము ద్వారా తిరిగి జన్మించబడి ఉండాలి. అప్పుడు నీవు ఎదుగు దేవుడి వాక్యం అంటుంది, ఆ వాక్యం ఏమవుతుందంటే నీలో జీవించి నీలో ఇమిడి ఉంటుంది. It will live in you and it will abide in you, says the word. You need to be an example in the word of God. నీకు బాగా వాక్యం తెలిసిందని చెప్పి ఇదిగో విశ్వాసులు మంచి వాక్యం చదివేవాడు, వాక్యమును ధ్యానించేవాడు అని చెప్పి ఇదిగో నీవు సాక్ష్యమునందాలి, నీవు మాదిరిగా ఉండాలి, వాక్యానికి బాగా ప్రాముఖ్యత ఇచ్చే ఒక వ్యక్తి అని చెప్పి నీవు సాక్ష్యమునందాలి విశ్వాసుల మధ్యలో. అందుకే ఇక్కడ అపోస్తలుల 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము మరి 13వ వచనంలో చూసినప్పుడు, till I come, in 1 Timothy chapter 4 verse 14, till I come, give attention, reading to the exhortation, to the doctrine, do not neglect the gift. ఆమేన్. 15వ వచనంలో చూస్తున్నప్పుడు మనము in 15, meditate on these things, give yourself entirely to them. వాక్యానికి సంపూర్ణంగా మనం ఇచ్చేవారై ఉండాలి, మనం సంపూర్ణంగా వాక్యానికి సమర్పించుకున్న వారై ఉండాలి. మాట యందు మనము దేవునికి మనం సాక్షులై ఉండాలి. we need to be an example, మాదిరిగా ఉండాలి. we need to be an example in the word of God. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు మన ప్రవర్తన యందు అని తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్ లో మనం చూస్తున్నప్పుడు ఇన్ కన్వర్సేషన్, ఇన్ కండక్ట్ we need to be an example. ఈ కండక్ట్ అని చెప్తున్నప్పుడు స్కూల్ ని విడిచేటప్పుడు బోనఫైడ్ సర్టిఫికెట్ ఇస్తారు, కండక్ట్ సర్టిఫికెట్, గుడ్ కండక్ట్, బ్యాడ్ కండక్ట్. నీ ప్రవర్తన స్కూల్లో ఎలా ఉంది, కాలేజీలో నీ ప్రవర్తన ఎలా ఉండే అని చెప్పి నీకు బోనఫైడ్ సర్టిఫికెట్ రాసి మంచోడా లేదా అని చెప్పి నిన్ను గురించి రాసిస్తారు. నిన్ను గురించి ఇదిగో దేవాది దేవుడి నిన్ను గురించి ఇది చెప్పడం మాత్రంగా దేవునికి ఇది కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క ప్రవర్తనకు అర్థం ఏంటిదంటే ఇదిగో దేవునికి మాత్రం నాకు తెలుసు, దేవునికి ముందు నేను సాక్షినై ఉంటున్నాను, మనుషులేదు నేను ఉండడానికి నాకు అవసరం లేదని చాలా మంది అంటుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవునికి ముందు మనుషులకు ముందు మనం సాక్షులై ఉండాలి, మన ప్రవర్తనలో సాక్షులై ఉండాలి. ప్రవర్తన అన్నప్పుడు చెడు ప్రవర్తన ఉంటుంది, మంచి ప్రవర్తన ఉంటుంది. నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు ఆలోచించు. ప్రభు అంటున్నాడు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నప్పుడు when we look unto James chapter 3 verse 13, let him show out of a good conversation his work with meekness of wisdom. మంచి ప్రవర్తన కలిగిన వాడై ఉండాలని చెప్పి దేవుని వాక్యం అంటుంది. నీ ప్రవర్తన ఎలా ఉంది? సంఘములో వస్తే ఒక ప్రవర్తన, బయట పోతే ఒక ప్రవర్తన, నీ ఫ్రెండ్స్ తో ఉంటే ఒక ప్రవర్తన, ఆఫీస్ లో ఉంటే ఒక ప్రవర్తన. నీ ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి ప్రభు నిన్ను అడుగుచున్నాడు. నీ ప్రవర్తన యందు కూడా నీవు సాక్షి అయి మాదిరిగా ఎగ్జాంపుల్ గా ఉండాలి. యు నీడ్ టు బి ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ కన్వర్సేషన్. హౌ ఇస్ యువర్ కన్వర్సేషన్? హౌ ఇస్ యువర్ కండక్ట్ when you go among the church people, when you are among your family, when you are among your friends, when you are in the office? How is your conduct? Is your conduct, your character is changing according to the situation, according to the place, according to the people? You are changing. So God is telling you need to be an example among the people in your conduct. నీ ప్రవర్తన యందు నీవు మాదిరి అయి ఉండాలి.
నీవు మాదిరి అయి ఉండాలి. మనుషులతో ఉంటున్న సంబంధము నీవు ఎలా ఉంది, ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు, అది ప్రవర్తనయే. నీ సంబంధం ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్ విత్ ది పీపుల్, పబ్లిక్ రిలేషన్షిప్? హౌ ఇస్ యువర్ బిహేవియర్ అమాంగ్ ది పీపుల్? యు నీడ్ టు బి ఎన్ ఎగ్జాంపుల్ అమాంగ్ ది పీపుల్. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు ప్రేమయందు మనము సాక్షులై, అంటే మాదిరి అయి ఉండాలి. ప్రేమయందు in charity we need to be an example among the believer. In charity, in other versions we see in love. ప్రేమయందు మనము మాదిరిగా ఉండాలి. In love you need to be an example among the believer. You need to have an agape love. దైవికమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ, లవ్ అని చెప్తున్నప్పుడు మనం వేరే ఏదో అనుకోకూడదు. యవనస్తులుగా వింటున్న వాక్యాన్ని వింటున్న నీవు ఈ రోజు చాలా మందికి ప్రేమ అని చెప్తున్నప్పుడు, లవ్ అని అంటున్నప్పుడు ఇంకా దేవుడి ప్రేమ వెళ్ళిపోతుంది, తల్లిదండ్రుల ప్రేమ వెళ్ళిపోతుంది. కేవలము ఒక స్త్రీ ఒక పురుషుని మధ్యలో ఉంటున్న ప్రేమయే వాళ్ళకి కనబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్న ఈ ప్రేమ దైవికమైన ప్రేమ. ఈ దైవికమైన ప్రేమను గురించి వివరణంగా రాయబడింది. మొదటి కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయములు చాలా వివరించి దేవుని ప్రేమ గురించి రాయబడింది. దైవిక అగాపే ప్రేమ గురించి రాయబడింది. మొదటి కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నప్పుడు అక్కడ దైవిక ప్రేమను గురించి చెప్పబడి ఉన్నది. నీవు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు? దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నావా? Are you having the agape love in you? God is telling that you need to be an example regarding your love, agape love. You need to have an agape love, not the love of this world, not the love of this flesh, not the love of the lust. Don't compare love. You're thinking that love and lust is same. Love is different, lust is different. Whereas lust is nothing but it is only the desiring of the heart, desiring of the flesh, desiring of the body. But the love is not the desiring of the flesh and the body. ప్రేమ అనేది ఈ శరీరానికి సంబంధించి శరీర ఇచ్చలను తీర్చుకోవడానికి కాదు, ఒక మంచి సంబంధం కలగడానికి ప్రేమ. ప్రేమయందు నీవు దైవిక ప్రేమ కలిగి నీవు ఉండాలి. దైవిక ప్రేమ ఏం చేస్తుంది? అది క్షమిస్తుంది, ప్రేమిస్తుంది, పాపములు కప్పుతుంది, ఇతరుల గురించి కొరతగా మాట్లాడదు. ఇది ఈ యొక్క కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడిన విషయాలు ఆ దైవిక ప్రేమ గురించి. నాలుగోదిగా మనం చూస్తున్నప్పుడు అక్కడ తెలుగులో నాలుగోది ఉండదండి. ఏంటిదంటే ఆత్మయందు మీరు మాదిరి అయి ఉండాలని చెప్పి రాయబడలేదు. ఆత్మయందు ఇంగ్లీష్ లో ఉంది ఇన్ స్పిరిట్. In Telugu Bible we don't see that in spirit you need to be an example, but in English Bible and King James version we see that in spirit we need to be an example for the believer. ఇక్కడ మనము ఆత్మయందు మనం మాదిరిగా ఉండాలని చెప్పినప్పుడు నువ్వు ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నావు అని చెప్పి నువ్వు గ్రహించాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేదా అని చెప్పి నువ్వు గ్రహించు సుమా. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావంటే నీలో పరిశుద్ధాత్మ వరములు కనబడాలి, నీలో పరిశుద్ధాత్మ ఫలములు కనబడాలి, ఫలము కనబడాలి. If you are being filled by the Holy Spirit, if you are carrying Holy Spirit, if you are the dwelling place of Holy Spirit God, that means you need to have the gifts of the Holy Spirit. You need to have in you the spirit, the spiritual fruit. You need to yield to the Holy Spirit God. You need to yield to the spiritual fruit. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడి నివాసమై ఉన్నాడంటే నీవు ఆత్మీయ వరములు నీలో కలిగి ఉండాలి, ఆత్మీయ ఫలములు నీ ఫలిస్తూ ఉండాలి, ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. మొదటి కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయంలో రాయబడిన ఆత్మీయ వరములన్నీ కూడా ప్రతి విశ్వాసిలో కనబడాలండి. మీ యొక్క గలాతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23వ వచనంలో చూస్తున్న ఈ యొక్క ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ అని చెప్పి అలా 9 ఫలాలు
అన్నీ మనలో కనబడాలి. అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంత చోటిస్తామో, మనలో పరిశుద్ధాత్మ కలిగి ఉంటే మనలో పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుంది. ఒకవేళ ఒక వ్యక్తిలో దురాత్మ ఉన్నదనుకోండి, దురాత్మ కార్యములు ఉంటుంది. ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నావు? నీ ఆత్మను బట్టి నువ్వు మాదిరిగా ఉండాలి. నీవు కలిగి ఉన్న ఆత్మ, బైబిల్ అనేక రకరకాల ఆత్మల గురించి చెప్పబడి ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనకు కావాలి. ఒక విశ్వాసికి పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనము తపన పడుతున్నాం. How much we are being eagerly waiting for the anointing of the Holy Spirit God. In Luke chapter 13, it says that though you are evil father, you give good things to your children. If a child asks for the bread, do you give a stone? If your child asks for the fish, do you give a snake? If your child is asking for the egg, do you give a scorpion? No. Then how much your heavenly Father, if we ask for the Holy Spirit, He will much more, He will give unto you. ఇదిగో మీరు చెడు వాళ్ళ ఉన్నప్పటికీ మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడానికి మీరు కోరుకుంటున్నారు కదా. ఇదిగో మీ పిల్లలు రొట్టెను అడిగితే రాళ్ళనిద్దునా, మీరు చేపను అడిగితే సర్పమునిస్తున్నా, పాపనిద్దునా, ఒకవేళ గుడ్డును అడిగితే మీరు తేలునిద్దునా? అలా ఉన్నప్పుడు ఇదిగో పరమ తండ్రి ఇచ్చిన దేవాది దేవుడు మనము పరిశుద్ధాత్మను అడిగినప్పుడు మనం ఇంకా ఎక్కువగా, అధికంగా, నిశ్చయంగా మనకు ఇచ్చివాడై ఉన్నాడని చెప్పి దేవుని వాక్యములో రాయబడి ఉంది. ఇంకా ఇదిగో నీవు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కొరకు, పరిశుద్ధాత్మ వరములు నీలో క్రియ చేయడానికి, పరిశుద్ధాత్మ ఫలములు నీలో ఫలించడానికి నువ్వు ఎంత తపన పడుతున్నావు, ఎంత పరిశుద్ధాత్మకు చోటిస్తున్నావు. పరిశుద్ధాత్మకు చోటివ్వడం అంటే ఇదిగో ఎక్కువగా ప్రార్థనలు సమయం గడపడం, ఎక్కువగా వాక్యం చదవడం, ఇదే పరిశుద్ధాత్మకు చోటివ్వడం. నీలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయాలంటే వాక్యం చదవాలి. వాక్యం ద్వారా నీలో కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీలో కార్యం చేస్తాడు. ఆయనతో పాటు సహవాసం కలిగి ఉండాలి. How much time you are giving to the Lord? ప్రేమైన దేవుని కుమారుడా, కుమార్తె, నీ ఆత్మయందు నీవు మాదిరి అయి ఉండాలి. You need to be an example in your spirit. What kind of a spirit you are carrying? ఐదోదిగా మనం చూసినప్పుడు విశ్వాసములో మనం మారుతి అయి ఉండాలి. We need to be an example in our faith. What kind of a faith you are having? ఈ కాలంలో మనం చూస్తున్నప్పుడు రకరకాల విశ్వాసములు చేసింది క్రైస్తవ సమాజములో. నీవు బైబిల్ అనుసారమైన, వాక్యానుసారమైన విశ్వాసము నీలో ఉన్నదా? వినటం వలన విశ్వాసము కలుగుతుంది. వాక్యమును వినక, వాక్యమనుసారంగా లేక అనేక విషయాలు ప్రజలు ఏం చేస్తున్నారంటే విశ్వాసము అని చెప్పి దానికి ఒక అబద్ధ విశ్వాసమును పుట్టిస్తున్నారు ప్రజలలో. ఏంటిదంటే నువ్వు విశ్వాసము ద్వారా నువ్వు దేన్ని అడిగినను ప్రభు ఇస్తాడు, దేన్ని అడిగినను ఇచ్చేది కాదు విశ్వాసం. నువ్వు అడిగితే దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఉండాలి నీ జీవితంలో. అన్యుని పక్కంటోని కారు తీసుకొని, కారు పట్టుకొని ప్రభువా యేసు నామములో ఇది నాకు సొంతమవునుగా అని చెప్పి, ఇది నాకు సొంతం అయిపోయిందని విశ్వసిస్తున్నాను అని చెప్పిన ఉపదేశము క్రైస్తవ సమాజములో వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? క్రీస్తుపై నీ విశ్వాసం ఉన్నదా? ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? అది మాత్రం కాక దేవుని యందు మనము నమ్మకస్తులై ఉండాలి. ప్రజల మధ్యలో కూడా నమ్మకస్తులై ఉండాలి. We need to be faithful to God and faithful to the people around us. 2 తెస్సలోనికల పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. 2 Thessalonians chapter 3 verse 2, it says that we need to be faithful to God and also people. మనుషులందు మనము నమ్మకస్తులై ఉండాలి. దేవుని యందు కూడా మనము నమ్మకస్తులై ఉండాలి. We need to be faithful to God and people. విశ్వాసములో మనము మాదిరి అయి ఉండాలి. We need to be example in faith. ఆరోదిగా మనం చూస్తున్నప్పుడు మనము
పవిత్రత యందు మన మాదిరిగా ఉండాలి. we need to be example in the purity. In the purity. 1 Timothy chapter 5 verse 2, it says that the elderly woman as mother and the younger as the sister with all purity. వృద్ధాప్యంలో ఉంచిన వారు తల్లులై, మరి యవనస్తులై ఉంటున్న స్త్రీలు వాళ్ళు వారి సహోదరులై మరి ఏం చేయాలంటే వాళ్ళు పవిత్రతలో ఉండాలి. అన్ని విషయాలు పవిత్రతలో ఉండాలి. అన్ని విషయాలు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటిని మాత్రం మంచిగా శుద్ధంగా పెట్టుకుంటారు, లోపల అంత చెత్త చెదారం ఉంటుంది. కొంతమంది ఇల్లంతా చెత్త చెదారం ఉంటుంది, లోపల శుద్ధంగా ఉన్నాను అనుకుంటా. లోపట వెలుపల రెండు చోట నువ్వు శుద్ధంగా ఉండాలి, పవిత్రతతో ఉండాలి. పవిత్రత అంటే నీవు పవిత్రతలో మాదిరి అయి ఉండాలి. పవిత్రతలో మాదిరిగా ఎలా చూపించుకోవాలి? లోపట ఏముందో అదే నీ నోటి మాటలు వస్తుంది. నీ మనస్సు పవిత్రత కలిగి ఉంటే పవిత్రమైన మాటలు వస్తుంది. నీ యొక్క మనస్సు అశుద్ధమైన కార్యముల చేత నింపబడి ఉంటే నీ నోటి మాటలు అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంది. ఇఫ్ యువర్ హార్ట్ వాట్ ఈస్ ఫిల్డ్ ఇన్ యూ విల్ స్పీక్ అవుట్. లూకా సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో చూస్తున్నప్పుడు నీ హృదయము దేనితో నిండి ఉన్నదో అని చెప్పి రాయబడి ఉంది. Luke సువార్తలో when we look unto Luke gospel according to Luke chapter 7 verse 21, it says whatever your heart is filled, what your heart is filled. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన హృదయం దేని చేత నింపబడి ఉంటుందో మరి అదే మన బయట వస్తుందని చెప్పి రాయబడి ఉంది. నీ హృదయం దేని చేత నింపబడి ఉంటుందో, ఇదిగో లోపట ఏముంటుందో అదే బయటికి వస్తుంది. ఒక బాటిల్లో మనము ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకున్నాం అనుకోండి. ఆ థమ్స్అప్ బాటిల్లో ఏంటిదంటే మరి దాంట్లో నుంచి మనము ఆ బాటిల్ ఓపెన్ చేసి ఒక గ్లాస్లో పోస్తున్నప్పుడు థమ్స్అప్ బయటికి వస్తుందా, లేకపోతే దాంట్లో మాజా బయటికి వస్తుందా? లోపట ఏముంటే అదే కదా బయటికి వచ్చేది. నువ్వు థమ్స్అప్ బాటిల్ తీసేసి దాని మూతను ఓపెన్ చేసి ఒక గ్లాసులో పోస్తున్నప్పుడు, థమ్స్అప్ పోస్తున్నప్పుడు నాకు మాసా రావాలంటే ఎట్లా వస్తుంది? నీలో నల్లదనం ఉంటే నీలో నుంచి ఆ పసుపచ్చ కలర్గా రంగు కలగా ఉంచిన ఆ మాసా కలర్ ఎట్లా వస్తుందండి? మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తున్నాం, 20వ వచనములో మనం చూస్తున్నాం. అండ్ when we see in Mark chapter 7 verse 20, and he said what comes out of the man that defiles a man. ఇదిగో మనిషి లోపల నుంచి బయటికి వచ్చేది మనిషిని అపవిత్రపరిచేది. అంటే లోపల నుంచి బయటికి వచ్చేది ఏంటిది? what all comes out of the man from within, out of the heart of the man proceeded evil thoughts, adultery, fornication, murderers and thief, covetousness, wickedness, deceit, lewdness, and evil eye, blemish, pride, foolish. All this evil comes from within the defiled man. అపవిత్ర కలిగిన మనిషిలో నుంచి వ్యభిచారము, మత్సరము, నరహత్య, దొంగతనము, అసూయ, అజ్ఞానము, గర్వము, ఇలాంటి విషయాలు 13 విషయాలు వస్తుందండి మనిషి లోపల నుంచి. నీలో ఏం కలిగి ఉన్నావు అదే బయటికి వస్తుంది. నీలో దేవుని వాక్యం అనే వెలుగు, దేవుని పవిత్ర వాక్యం అనే వెలుగు నీలో ఉంటే నీ నోటి మాటలు పవిత్ర మాటలు మాట్లాడుతుంది, పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటుంది. మొత్తం ఈ యొక్క 6 ప్రవర్తనలో మనం 6 విషయాలను మనం చూస్తున్నప్పుడు 6 విషయాలు మనం మాదిరిగా ఉండాలి అని చెప్పి మనం చూస్తున్నప్పుడు ప్రతి విషయానికి మనం చూస్తున్నప్పుడు వాక్యమై ఉండాలి. వాక్యము నీలో ఉంటున్నప్పుడు అన్నిట్లో నీవు మాదిరిగా ఉంటావు. If you are filled by the word of God, you will be an example in everything. The 6th thing, my dear beloved brothers and sisters, to like God, be exalted in the word of God, meditate the word of God,
అంటే దీంట్లో దేవుని నేను వచ్చేంత వరకు దేవుని వాక్యమునందు ఉపదేశమునందు నిలిచి ఉండు, దాన్ని నువ్వు హెచ్చించు, దాన్ని ధ్యానించు అని చెప్పి మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న ఆ విషయాలు చూస్తున్నాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12, 13, 14 వచనం 15 వచనములు చూస్తున్నప్పుడు వాక్యము గురించి చెప్పబడింది. దాన్ని ధ్యానించు, దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయి, దాన్ని ఏం చేయాలని నువ్వు మాట్లాడు, దాన్ని నీ జీవితంలో అప్లై చేయని చెప్పి మాట్లాడుతున్నా. వాక్యం అంటే నీ ప్రవర్తన, నీ మాట, నీ యొక్క ఆత్మ, నీ విశ్వాసము, నీ పవిత్రత అన్నిట్లో నీ మాదిరిగా ఉంటావు. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్, యు విల్ బి ఇన్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ వర్డ్, ఇన్ యువర్ కండక్ట్, ఇన్ యువర్ ఫెయిత్, ఇన్ యువర్ స్పిరిట్, ఇన్ యువర్ చారిటీ, ఇన్ యువర్ లవ్, in your purity. You can be an example if the word of God is in you. If this living word of God is in you, you will live according to the word of God. Let's surrender ourselves to the word of God and pray and look at God. మనం ప్రార్థన చేసి దేవుని వైపు మనం సమర్పించుకున్న దేవుని వాక్యానికి పరిశుద్ధ దైవం మనకి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాతో కూడా నీవు మాట్లాడిన విధానంకై స్తోత్రం. మాట యందు, ప్రవర్తన యందు, ప్రేమ యందు, ఆత్మ యందు, ప్రభు విశ్వాసం యందు, పవిత్రత యందు మేము మాదిరిలై ఉండడానికి కృప దయచేయండి. Lord, help us to be an example in the word, in conduct, in charity, in love, in faith, in purity. Help us, O God. Give us thy grace. నీ కృప మాకు అనుగ్రహించండి. నీ ఆత్మ చేత నింపబడి నడిపింపబడడానికి కృప దయచేయండి. ఎందరైతే ఇదిగో ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులని అనబడతారని చెప్పి రాయబడి ఉంది. తండ్రి నీకు వందనాలు. మేమందరిని బిడ్డలై చెప్పబడడానికి కృప దయచేయండి. నీలో ఉంచిన ఆ ప్రవర్తన, నీలో ఉంచిన అతి గుణలక్షణము మా అందరిలో ఇమిడి ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే అర్పిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడు ఇంటున్న యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.